మన యొక్క జీవితాలను బట్టి, కుటుంబాలను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలాగే దేవుని బిడ్డలుగా ఉన్న మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయంగా ఎదగడానికి, దేవునిలో ఇంకా అభివృద్ధి పరచబడడానికి. ఈ సంవత్సరము ఎందుకు వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నామంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని దేవుడు తన యొక్క ప్రజల పట్ల చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుని నోట నుండి ఒక మాట వచ్చిందనుకోండి, అది ఎంత కష్టమైనా చేయగలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆయన నోట నుండి వచ్చిందనుకోండి మాట, ఆ మాటను దేవుడు చేయడానికి ఏం చేస్తాడండి, ఆయన నోటి నుండి వచ్చినట్టు మాట వెంటనే స్థిరపరుస్తాడు ఆయన. సో ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ఎప్పుడు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోండి. విస్తార ఫలవత్సరం అని, విస్తారముగా ఫలించాలి, విస్తారముగా అభివృద్ధి చెందాలి, విస్తారముగా దీవించబడాలి. దేవుడిచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలి అంటే దేవుడు మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం ఒకరు కొంతమంది తీయండి. అదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకరు తీయండి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. తర్వాత 11వ అధ్యాయము నేడు నేను మీకు ఆజ్ఞాపించు 26 నుంచి 26 నుంచి చూడుడి నేడు నేను మీ ఎదుట చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనలను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఈ 2 అధ్యాయాల్లో చదవబడినటువంటి లేఖనాల్లో మనం చూస్తే దేవుడు మన ఎదుట జీవమును మరణమును పెట్టాడు. 2వ వాక్య భాగంలో మనం చూస్తే ఇదిగో నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టాను. దేవుడు తన ప్రజలకు తెలియజేస్తాను, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట తెలియజేస్తున్నాడు. నేను మీ ఎదుట జీవాన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను. నేను మీ ఎదుట దీవెనను పెట్టాను, శాపాన్ని పెట్టాను. ఏది నిర్ణయించుకుంటావో అది నీ ఇష్టమని, మన ఇష్టమని దేవుడు మనకు ఆప్షన్ ఇస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను ఈ విషయాన్ని. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో దేవుడు తన యొక్క జీవాన్ని ఇచ్చి దేవుడు మనుషులను దేవుడు సృజించాడు. దేవుడు తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క స్వభావాన్ని, తన పోలికను, ఆయన యొక్క జీవాన్ని ఇచ్చి మనుషులను సృజించాడు. అంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటే అది పనిచేయకపోతే మనం పక్కన పెట్టేద్దాం. అంటే ఏ వస్తువు అయినా మనం కొన్నది, మన కష్టార్జితంలో కొన్నది, మనం కష్టపడి సంపాదించిన దాంట్లోంచి కొన్న వస్తువు పని చేయకపోతే దాన్ని ఏం చేస్తాం, మన మాట వినకపోతే, మనం చెప్పినట్టుగా అది చేయలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, దాని ప్లేస్లో ఇంకొకటి పెడతాం. అవునా కదా, చెప్పాలా? కొత్త సంవత్సరం వచ్చిందనుకో చాలా మంది చూడండి, దసరా వచ్చిందనుకోండి పాతయ్యని పక్కన పెట్టేసి కొత్త కొంటూ ఉంటారు. అంటే కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. అంటే పని చేయకపోతే మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేస్తాం, దాని ప్లేస్లో ఇంకోటి కొనుక్కుంటాం మనం. కానీ దేవుడు తన యొక్క స్వరూపము, తన యొక్క స్వభావము, లేకపోతే తన పోలిక, తన జీవాన్ని ఇచ్చి దేవుడు మనల్ని సృజించి
దేవుడు మనకు ఏం చేయలేదంటే చుట్టూ గరిగీయలేదండి, బరిగీయలేదు కదా, ఏమంటారు దాన్ని, చుట్టూ బౌండరీ పెట్టలా. మీరు ఇలాగే ఉండాలి, మీరు నా పోలికలో చేయబడ్డారు, నా యొక్క స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి మీరు ఇదే చేయాలని లేదు. ఆయన ఏం చేశాడంటే స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్ణయం తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నిర్ణయం తీసుకుని ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాటలు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడికి చాలా ఇష్టం. వారి గురించి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు, వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. అనేకమైన వారికి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా వారిని ఉంచాలని వారి కొరకు ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఇశ్రాయేలు దేశం అని. అంతగా దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. ఆ ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీ కొరకు ఇన్ని అద్భుత కార్యాలు చేశాను కాబట్టి మీరు నేను చెప్పినట్టే చేయాలి. మీ కొరకు నేను ఇన్ని గొప్ప కార్యాలు చేశాను కాబట్టి మీరు నేను చెప్పినట్టే నడవాలా అని ఆయన ఆంక్షలు పెట్టలా. ఏం చేశాడు, ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిగి చెప్తాం హల్లెలూయా. నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదామవ్వలు, వారికి ఏదైనా తోటను దేవుడు సృజించి, ఏదైనా తోటలో సమస్తాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారిని ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారికి దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛనిచ్చాడు. తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, నేను వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటానని వారితో చెప్పి వారికి తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలాలన్నీ తినొచ్చు అని అవకాశం ఇచ్చాడు. కానీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఏమి ఆజ్ఞ ఇచ్చాడండి, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఆయన తింటే మీరు ఏమైపోతారు, చచ్చిపోతారని చెప్పాడు. మరి చచ్చిపోతారని తెలిసి ఆ యొక్క చెట్టును సృజించాడని చాలా మంది అంటూ ఉంటారు. ఆ చెట్టును సృజించకపోతే బాగుండు కదండి అంటూ ఉంటారు చాలా మంది. అసలు ఎందుకు దేవుడు చెట్టును పెట్టాలి, ఒకవేళ పెట్టాడు అనుకోండి ఆ చెట్టు చుట్టూ ఏదన్నా కంచె వేయచ్చు కదా, బౌండరీ కట్టొచ్చు కదా, లేకపోతే ఆ గోడ కట్టొచ్చు కదా అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజమే, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆ చెట్టును పెట్టి నా బిడ్డలు నా మాట వింటారు, నా పోలికలో నా స్వరూపంలో నా జీవాన్ని ఇచ్చినటువంటి నా బిడ్డలు నా మాట చెవదాటరు అని దేవుడు నమ్మాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని నమ్మాడు. నమ్మి వారికి ఏమి ఇచ్చాడంటే అవకాశం ఇచ్చాడు. అన్ని చెయ్యి, అన్ని తినొచ్చు అన్నాడు, ఆ ఒక్కటే చేయొద్దు అన్నాడు. కానీ మానవుడి యొక్క బుద్ధిహీనత ఏంటంటే అన్ని విడిచిపెట్టాడు, ఆ ఒక్కదాని కొరకు పరిగెత్తాడు కదండి. అందుకుంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు, ఇదిగో మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే నా యొక్క కుమారులారా, నా కుమార్తెలారా, నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేను మీ ఎదుట జీవాన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను, దీవెనను పెట్టాను, శాపాన్ని పెట్టాను. ఏది కావాలో కోరుకునే అవకాశాన్ని దేవుడు నేను నీకు ఇస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. అంటే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు విస్తారముగా ఫలించాలి. ఇదే వాగ్దానాన్ని మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఆది దంపతులుగా ఉన్నటువంటి ఆది మానవులు అంటే మొట్టమొదటిగా సృజించబడినటువంటి ఆదామవ్వలకు దేవుడు వారిని సృజించిన వెంటనే ఇదే వాగ్దానాన్ని దేవుడు పలికాడు. మొట్టమొదటి మానవులను చేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుని నోట్లోండి వచ్చినటువంటి మాట ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. మొట్టమొదటిగా దేవుని నోట్లోండి మానవులను చేసిన తర్వాత వచ్చిన మాట. ఆశీర్వాదం వచ్చినాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఆ మానవులుగా వారు ఏం చేశారంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారు కదండి. ఆశీర్వాదాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోవడం. అందుకంటే వారు వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు కోల్పోయినప్పుడు కూడా అదే వాగ్దానాన్ని తర్వాత వారికి కూడా దేవుడు తెలియజేశాడు. ఏంటంటే మీరు విస్తారముగా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడిగి చెప్తాను హల్లెలూయా. విస్తారముగా ఫలించాలి అంటే, విస్తారముగా నీవు నేను మనము ఫలించాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నీ ఎదుటే పెట్టాను అవన్నీ కూడా. జీవాన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను. జీవము కావాలా, మరణం కావాలా?
దీవెన పెట్టాను, శాపాన్ని పెట్టాను. దీవెన కావాలా, శాపం కావాలా? దీవెన కావాలంటే ఏం చేయాలో, శాపం కావాలనుకోండి, మరణం కావాలనుకో, మనం ఏం చేయవసరం, దేవుడు మాట వినకపోతే చాలు. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోలేదు అనుకోండి, చాలు, మనం శాపాన్ని పొందుకుంటాం, మరణాన్ని పొందుకుంటాం. కానీ దేవుడు అలా శాపాన్ని పొందుకోవాలని దేవుడు ఆశించట్లేదు. కానీ నీవు జీవాన్ని పొందుకోవాలి, నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దీవెనను పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకుంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మొదటి నెల 2026 సంవత్సరము మొదటి నెల 3వ వారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏది కోరుకుంటావో నీ ఇష్టం అన్న. అయితే ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో కొంతమంది వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా వారి జీవితంలో పొందుకున్నటువంటి మేలులు, వారు తీసుకున్న నిర్ణయాల ద్వారా వారి జీవితంలో పొందుకున్నటువంటి శాపం. సో వారిని నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. మనందరికీ తెలిసిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, కొత్త విషయాలు జ్ఞాపకం చేయట్లేదు. ఎందుకంటే బైబిల్ అందరూ కూడా చదువుతూ ఉంటారు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకి రూతు గ్రంథము కనబడుతూ ఉంటుంది. స్త్రీల పేర్లతో రాయబడినటువంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? ఒకటి రూతు గ్రంథము, రెండోది ఎస్తేరు గ్రంథం. సో రూతు గ్రంథము రాయబడ్డానికి అంటే ఒక స్త్రీ పేరుతో రాయబడ్డానికి, సో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కదండి, ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ యొక్క రూతు గ్రంథంలో మనకి కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అందులో ప్రధానమైన వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం. ఎవరంటే ఆమె నయోమి. సో ఈ నయోమి ఎక్కడ నివసిస్తుంది? బెత్లెహేములో నివసిస్తుంది. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, అంటే ఆహారం కలిగినటువంటి పట్టణం, సమృద్ధి కలిగినటువంటి పట్టణం, సమృద్ధిగా ఉన్నటువంటి పట్టణం. సో ఈ పట్టణంలో నివసిస్తుంది నయోమి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క పట్టణంలో చిన్నపాటి కరువు వచ్చింది. చిన్నపాటి కరువు రాగానే నయోమి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ దేశంలో నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది కాబట్టి నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఆమె నిర్ణయం తీసుకొని మరి భర్తతో చెప్పిందో పిల్లలతో చెప్పిందో తెలియదు, కానీ ఆమె ఏం చేసిందండి, వారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశము అన్యుల దేశము, ఒక మాటలో చెప్పాలంటే శపించబడినటువంటి పట్టణం అని కూడా మనం అనొచ్చు. దేవుని చేత శపించబడింది అన్యుల దేశము. సో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె? సమృద్ధి కలిగినటువంటి తన యొక్క ఊరు నుండి, బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశము, అంటే శపించబడినటువంటి పట్టణము, అన్యుల పట్టణమైనటువంటి ఆ మోయాబు దేశానికి వెళ్ళింది. చూడండి, ఆమె తీసుకున్న నిర్ణయంలో ఎంత భయంకరమైనటువంటి శాపం ఉందంటే, బెత్లెహేములో ఆమె ఒక్కదే నివసించట్లా. అవండి, బెత్లెహేములో నయోమి కుటుంబం ఒకటే ఉందా అని అంటే చాలా మంది ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. వారికి రాలేదు ఈ ఆలోచన. ఎవరికి వచ్చిందంటే నయోమికి వచ్చింది. నయోమి ఏం చేసిందంటే తన యొక్క బిడ్డలను, తన యొక్క భర్తను తీసుకొని ఏం చేసిందండి, ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈ రోజున ఈ విషయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, శ్రమలు రావు అంటే నేను రావని చెప్పను, వస్తాయి. కష్టాలు రావంటే రావని చెప్పను. యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏ కష్టము రాదని అంటే దానికి నేను ఎస్ అని చెప్పను. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అసలైన కష్టాలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి, నిందలు ప్రారంభమవుతాయి, అవమానాలు ప్రారంభమవుతాయి. నిందిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. కష్టాలన్నీ ఎప్పుడు కలుగుతాయంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కలుగుతాయి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, కష్టాలు కలిగినంత మాత్రాన మనం దేవుని విడిచిపెట్టకూడదు. శ్రమలు కలిగినంత మాత్రాన దేవుని విడిచిపెట్టకూడదు.
పరిస్థితులు అనుకూలించినంత మాత్రాన దేవుని మనము విడిచిపెట్టకూడదు. ఈ రోజున మనం ధరించుకుంటున్నటువంటి బంగారపు వస్తువులు మనం ఆలోచన చేస్తే, ఈ బంగారపు వస్తువులు ఎక్కడి నుండి వస్తున్నాయి? బంగారం ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. ఆ భూమిలో నుండి తీసిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే నల్ల బంగారం అంటూ ఉంటారు. మట్టితో కూడిన బంగారం, అది మట్టిలో నుండి వస్తుంది కాబట్టి. సో దాన్ని తీసుకుని వెళ్ళి ఒక అందమైనటువంటి వస్తువుగా, చూపుగా ఆకర్షణీయమైనటువంటి వస్తువుగా తయారు చేయబడాలి అంటే ఆ బంగారము ఎంత కాల్చబడాలి, ఎన్ని శుద్ధి దెబ్బలు తినాలి, ఎంత కోయబడాలి అవండి. అవును కదా. ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. వేసవకాలం వచ్చిందంటే పల్లెటూరులో మనకు కూడా మనం చూస్తూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఆ యొక్క బీచ్ మార్గానికి వెళ్తున్నప్పుడు కొన్ని కొండలు కనబడుతూ ఉంటాయి. చల్ల నీరు ఇవ్వడానికి కొండలు వాడతాం కదా. సో ఒక రోజున ఒక ఆయన అమ్మే ఆయన మార్కెట్లో కుండలు పెట్టాడంటే, కుండలు పెడితే వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఒక కొండ తీసుకుంటున్నారు. కొండ తీసుకుని దాని మీద 3 మొట్టికలు మొడుతున్నారు. అర్థమైందా? కొండ తీసుకున్నారు, 3 మొట్టికలు కొడుతున్నారు. సో ఈ కొండ అనుకుంటున్నాను, వచ్చినోడల్లా కొడతాడు. వచ్చినోడల్లా ఏం చేస్తాడు? కాదని ఎందుకు కొడతా ఉంటారు? అది స్ట్రాంగ్గా ఉందో లేకపోతే డెలికేట్గా ఉందో అంటే దాన్ని సౌండ్ని బట్టి చెప్పేయచ్చు. వచ్చిన వాళ్ళు అందరూ కొడుతున్నారంట. అది అనుకుందంట, నేను ఇలా తయారు చేయబడడానికి, నేను ఇలాగా రూపొందించబడడానికి నన్ను నా యొక్క యజమానుడు ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రాంతం నుండి ఆ మట్టిని తీసుకొచ్చి దాన్ని ఎండలో పెట్టాడు, దాన్ని కాళ్ళతో తొక్కాడు, దానిలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా కూడా తీసేసి నన్ను కాల్చాడు కదండి. ఆ కొండను చేసిన తర్వాత ఆ కొండను ఏం చేస్తాడు? ఎండలో పెడతాడు, తర్వాత కాలుస్తాడు. ఎంత భయంకరంగా కాలుస్తాడంటే దానికి ఆ రూపు వచ్చేంత వరకు కూడా కాలుస్తాడు. ఈ రూపు వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరూ కూడా కొట్టడం ప్రారంభించారు. సో ఇన్ని శ్రమలు అనుభవించిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఇంట్లో తీసుకెళ్తాం, దానికి ఒక ప్రాంతాన్ని పెడతాం. కొంతమంది అయితే ఎత్తైన ప్రాంతంలో పెడుతూ ఉంటారు కదండి. దాని చుట్టూ మళ్ళా క్లాత్ తడిపి దాన్ని చుట్టేస్తాం, దానికి తీసుకుపెడతా ఉంటారు. సో ఇన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా అది ఏం చేస్తుందంటే దాని యొక్క ఈ దేని కొరకైతే అది చేయబడిందో అదే మనకి ఏం చేస్తుంది అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి. చాలా మంది ఈ రోజున మనం ఆలోచన చేస్తుంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శ్రమలు వస్తున్నాయని, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అనుకూలించట్లేదని దేవుణ్ణి విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. క్రైస్తవులు అనబడిన వారే, దేవుని బిడ్డలు అనబడిన వారే చాలా మంది అంటూ ఉంటారు, 2025 సంవత్సరం నాకు కలిసి రాలేదని అంటూ ఉంటారు. ఈ 2026 సంవత్సరం నాకు కలిసి రావాలని మా దగ్గరకు వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు ఎత్తూ ఉంటారు. నేను అంటూ ఉంటాను, అవి సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. అవి కాదు మారవలసింది, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలోచన విధానం మారాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది కలిగింది, కరువు వచ్చింది, విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది. తాను తీసుకున్న నిర్ణయం వల్ల, తాను తీసుకున్నటువంటి అవిధేయకరమైనటువంటి నిర్ణయం వల్ల పోగొట్టుకున్నది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్తను పోగొట్టుకుంది. తర్వాత ఏం చేసిందంటే ఆ మోయాబు స్త్రీలను తీసుకొచ్చి 2 కొడుకులకి పెళ్లి చేసింది. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. వివాహ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు అనబడిన వారు. వివాహ విషయాల్లో కూడా అమ్మాయి బాగుంది, చాలా మంది అంటూ ఉంటారు, యవనస్తులు జాగ్రత్తగానండి, పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చు అంటూ ఉంటారు. అది అసంభవం. పెళ్ళైన తర్వాత నువ్వు మారాలి తప్ప ఆయన మారడు. ఏమండి? పెళ్ళైన తర్వాత ఆయన మారడు. అందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఆమె తీసుకున్న నిర్ణయం ప్రాంతాన్ని విడిచిపెట్టింది, సమృద్ధి గల ప్రాంతాన్ని విడిచిపెట్టింది, శపితమైన ప్రాంతానికి వెళ్ళింది. ఆ శపితమైన ప్రాంతంలో, అన్యుల ప్రాంతంలో నుండి ఏం చేసిందండి? బిడ్డలకు వివాహం చేసింది. జరిగిన విషయం ఏంటంటే తన 2 బిడ్డలు కూడా చచ్చిపోయారు.
అవిధేయకరమైనటువంటి నిర్ణయం వల్ల తనిద్దరు బిడ్డలు చచ్చిపోయారు, ముగ్గురుతో వచ్చింది, ఒక్కదిగానే ఉండిపోయింది. అయితే నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, అదే అధ్యాయంలో మనకు ఇంకొక స్త్రీ కూడా కనబడుతూ ఉంది. ఎవరామె? రూతు. ఈ రూతు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది. అన్యుల ప్రాంతంలో ఉన్నటువంటి, శపితమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆమె తీసుకున్న నిర్ణయం, ముగ్గురు చచ్చిపోయిన తర్వాత, పిల్లలు కూడా చచ్చిపోయిన తర్వాత నయోమి అంటూ ఉంటుంది, ఇదిగో నన్ను దేవుడు రిక్తునిగా చేశాడు, సో కాబట్టి నా దేశాన్ని మరలా దేవుడు దర్శించాడని నాకు తెలిసింది, కాబట్టి మరలా నా దేశాన్ని దేవుడు దీవించాడని తెలిసింది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని ఆ కోడలతో చెప్పినప్పుడు ఒక కోడలు ఏం చేసిందంటే ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ ఒక కోడలు ఏం చేసిందంటే ప్రియమైన బిడ్డలారా, ఆమె తీసుకున్న నిర్ణయం నాకు చాలా నచ్చిందండి. ఆమె అంటూ ఉంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడ పాతి పెట్టబడతానని రూతు తీసుకున్నటువంటి నిర్ణయం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అన్యురాలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక అన్యురాలు తీసుకున్నటువంటి ఆమె పూజించే వాటిని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది, ఆ శపితమైన పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? సమృద్ధి కలిగినటువంటి ప్రాంతానికి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనబడుతూ ఉంటారు. ఒక ఆమె సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని, రొట్టెల ఇల్లుగా పిలువబడినటువంటి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి శపితమైన ప్రాంతానికి వచ్చి ఉన్నదంతా పోగొట్టుకుంది. కానీ శపితమైన ప్రాంతంలో పుట్టి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన బంధువర్గాన్ని విడిచిపెట్టి, తాను పూజించే దేవతలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళింది రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్తూ ఉంటది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడి గురించి నాకు తెలియదు, అయినా కానీ నీ దేవుడు గొప్పడని నేను నమ్ముతున్నాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతాను ఇక్కడ చచ్చిపోతానని ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా చేసిందంటే ప్రియమైన బిడ్డలారా, యోధా గోత్రములో యేసుక్రీస్తు పుట్టినటువంటి యోధా గోత్రములో ఆమె కూడా పాలుభాగస్తురాలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చెప్తాం హల్లెలూయా. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో ఆ విషయాన్ని ప్రభువుల వారు అక్కడ బయలుపరిచారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము రూతు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వంశమైనటువంటి యోధా వంశములో ఆమె కూడా ఉన్నది ప్రియమైన బిడ్డలారా. చూద్దాం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. నాయోసును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదెదును కనెను, ఒబేదు యెషయను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వంశంలో చేర్చబడింది ఈమె? యోధా వంశంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా, శాప పట్టణములో నుండి, శపితమైన పట్టణములో నుండి ఆమె ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి ఆమె వచ్చింది. దేనివల్ల? వార్ప వెళ్ళిపోయింది. అత్త చెప్పింది వెళ్ళిపోండి మీరంటే వార్ప ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది. అంటే తను ఏం చేసిందంటే మరల లోకంలోనికి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసిందంటే తన అత్తను హత్తుకుంది, తన అత్త దేవుని నమ్ముకుంది, తన అత్త ప్రజలను తన ప్రజలుగా ఆమె స్వీకరించింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏం చేసిందంటే ఆమెను ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నయోమి తీసుకున్న నిర్ణయం ద్వారా శాపాన్ని పొందుకుంది. ఏ శాపం అంటే కుటుంబంలో అందరినీ కూడా ఏం చేసిందండి? పోగొట్టుకుంది. దానికి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటానండి. నిజంగా చాలామంది కుటుంబాలు ఈ రోజున, చాలామంది కుటుంబాల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను, కోడళ్ళ వల్ల చాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. గోధుపాలెం చర్చిలో అన్నయ్య కూతురని చేసుకుంది. ఆమె క్రైస్తవురాలు. చిన్నప్పటి నుండి భర్త లేడు ఆమెకి, చిన్నప్పటి నుండి దేవుళ్ళలోనే ఉంది. అబ్బాయి కూడా రాజు ఆడి పేరు. ఆడు కూడా దేవుని మందిరంలోనే పెరిగాడు, దేవుని మందిరంలో పెరిగాడు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దాదాపుగా సంవత్సర కాలం దేవుని మందిరంలోనే ఉన్నారు, వాళ్ళు నివాసం చేశారు. ప్రతిరోజు వచ్చి దేవుని మందిరంలో కూర్చుండేవాడు. ఆదివారం వచ్చి కూర్చుండేవాడు, కంజరు కొట్టేవాడు,
చప్పట్లు కొట్టేవాడు, పాటలు పాడేవాడు. వివాహ వయసు వచ్చిన తర్వాత అన్నయ్య కూతురు, అన్నయ్య దేవుడిని నమ్ముకోలేదు, ప్రభులోకి రాలా వారి కుటుంబం. అన్నయ్య కూతురు కాదా అని పెళ్లి చేసుకుంది. ఆవిడ పేరు కూడా రుతమ్మ గారు. అన్నయ్య కూతురు కాదని పెళ్లి చేసుకుంది. వచ్చిన తర్వాత ఆమె అనే మాట ఏంటంటే, అలా ఆయనతో చెప్తుందంట, మీ అమ్మ ఉంటే నాకు కుదరదని చెప్తుందంట. మీ అమ్మ ఉంటే నాకు కుదరదు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇల్లు ఆమెదే, ఇల్లు ఆమె కట్టించింది. ఇప్పుడు అటు అమ్మకి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేడు కదండి. చాలామంది భర్తల పరిస్థితి అలాగే ఉంటుంది. అటు అమ్మకి చెప్పలేడు, ఇటు భార్యని ఏమని అన్నాడు అనుకో, ఆమె ఇక్కడ వెళ్ళిపోద్దని. అమ్మని ఏమనంటే, అమ్మ నిజంగా ఆలోచన చేస్తే భర్తలు కూడా ఆలోచన చేయాలి. నవమాసాలు కని పెంచిన అమ్మను విడిచిపెట్టకూడదు. బైబిల్లో ఉంది కదండి, తల్లిదండ్రులు విడిచిపెట్టమని. ఎందుకు విడిచిపెట్టమన్నాడు? మీరిద్దరు బాగుండాలి, సరిగ్గా చూసుకుంటారండి. అంతేగాని మొత్తం విడిచిపెట్టేమని కాదు అక్కడ. ఏమండి, మొత్తం విడిచిపెట్టేమని కాదు. ఆ వాక్యాలు తీసుకుంటారు చాలామంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి వారు ఏక శరీరమై ఉందరు అని రాయబడి ఉంది. అంటే మీరిద్దరూ బాగుండి, మీరిద్దరూ కూడా సమాధానంగా ఉండి వాళ్ళు కూడా ఏం చేయాలా చూసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్ణయాలు తీసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నయోము తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో శాపం వచ్చింది. రూతు తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆమె జీవితం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. జీవాన్ని మరణాన్ని పెట్టాడు, దీవెనను శాపాన్ని పెట్టాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నిర్ణయం తీసుకోవాలో, నయోము వలె నిర్ణయం తీసుకుంటావా, రూతు వలె నిర్ణయం తీసుకుంటావా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుడి మీద ఆధారపడాల. దేవుడు చెప్పేసాడు ఆల్రెడీ. ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. హన్నా అనే స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఈమె పిల్లలు లేరు, వివాహం అయింది కానీ పిల్లలు లేరు కదండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఈమె మనకు కనబడుతూ ఉంటుంది. ఆమెకి వివాహం అయింది, పిల్లలు లేరు. మరి ఎంతకాలం అయిందో తెలియదు కానీ ఈమెకు పిల్లలు పుట్టలేదని తన భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు. సో ప్రతిరోజు కూడా ఈ హన్నాని తన యొక్క సవతిగా ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుందండి, రోజు కూడా ఏం చేస్తుంది, సూటుపోటు మాట్లాడుతుంది. ఈమె హన్న దేవుని బిడ్డ. ప్రతి సంవత్సరం కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి యెరూషలేములో దేవుని మందిరంలో బలులు అర్పించుకుంటూ ఉంటుంది. సో కానీ ఆమెకి మనోవేదన, ఆమెకి తీరని లోటు ఒకటి ఉంది. ఏంటంటే పిల్లలు కలగాలని. ప్రతిరోజు వెళ్తుంది మందిరానికి, ప్రతి సంవత్సరం వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది, బలులు అర్పిస్తూ ఉంటుంది. భర్త దగ్గరికి వెళ్ళింది, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు లేరని ఏడుతుంటే ఆయన అంటూ ఉంటాడు, ఒక మాట అంటూ ఉంటాడు. ఆ మాట చదవండి, సమూయేలు మొదటి గ్రంథం. 10 మంది కుమారులు కంటే ఎంత చక్కగా చెప్పేసాడు అయ్యారు. కానీ ఆ లోటు ఎవరు కూడా తీర్చలేరు కదండి. చాలా చక్కగా చెప్పాడు, 10 మంది కుమారులు కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా, విశేషమైన వాడిని కాదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటతో ఆమె సంతృప్తి చెందల. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఈ సంవత్సరం నేను దేవుని మందిరానికి వెళ్తా, ఈ సంవత్సరం నేను దేవుని దగ్గరికి వెళ్తా, మందిరానికి వెళ్తా. మందిరానికి వెళ్ళేటప్పుడు దేవునితో ఒక మాట చెప్తాను, ప్రభా ఇదిగో నీవు నన్ను దర్శించు, నీవు నాకు కలిగి ఉన్నటువంటి నిందను అవమానాన్ని తొలగించని ఆమె ఒక నిర్ణయం తీసుకొని దేవుని మందిరానికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ మాటల విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. చాలండి. సో ఇక్కడ మొక్కుబడి చేసుకుంటది. ప్రార్థన చేయగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక వెళ్ళేది కనుక ఏలీ ఆమె మత్తురాలు అయినదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలు అయిందు, నీవు ద్రాక్షారసము నీ అతనుడు తీసివేయమని చెప్పగా
అది కాదు నా వెళ్ళేవాడా, నేను మనోదకం కలదాన్నా విన్నాను. నేను ద్రాక్షరసమైన మద్యమునైనా పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించున్నాను. నీ సావకురాలను నన్ను పనికి మానుదారుగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం కంటే దొంగ నిట్టూర్పులు ఉడిచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టినాను. అందులో ఏది నీవు క్షేమంగా ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనమని ఆయన దయచేయను కాక నామతో చెప్పగా. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అదంతా మీరు చదవడం తర్వాత సో ఆమె ఒక నిర్ణయం తీసుకుని వెళ్తూ ఉంటది. దేవుని మందిరములోనే నాకు సమాధానము దొరుకుతుంది, దేవుని మందిరములోనే నా యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భర్తతో చెప్పింది. వెళ్ళి భర్త ఒక చిన్న డైలాగ్ కొట్టాడు, కానీ సంతృప్తి చెందలేదు. ఆమె అనుకుంది, దేవుని మందిరములోనే నాకు పరిష్కారం దొరుకుతుంది, దేవుని మందిరములోనే నా యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. మనం ఆంటీగా చదివారు కదా ఇప్పుడు అంతా కూడా. ఆమె ప్రార్థన చేస్తుంది మనోదుఖము కలిగి, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ. చూడండి, మనోదుఖం ఉన్న వాళ్ళకి ఏడిపోత తప్ప నోరు కదలదు. అలాంటి అవన్నీ గుర్తొచ్చి ఆ మనసులో ఉన్నటువంటి ఆ వేదనంతా కూడా కన్నీళ్లతో వచ్చేస్తూ ఉంటది. నోరు కదపలేరు, మాట్లాడలేరు. ఆమె కూడా అదే పరిస్థితి. కానీ ఇక్కడ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, నాకు దేవుని మందిరములోనే పరిష్కారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరములోనే నాకు క్షేమము కలుగుతుంది, దేవుని మందిరములోనే నాకు పరిష్కారం కలుగుతుంది. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో నేను ప్రార్థన చేస్తే నాకున్నటువంటి నింద, నాకున్నటువంటి అవమానాన్ని దేవుడు తీసివేస్తాడని ఆమె దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. దేవుని మందిరములో దేవునికి మొర్రపెట్టుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, వెంటనే మాస్టర్ గారు వచ్చి అంటూ ఉంటాడు, దేవుని దగ్గర నువ్వు చేసిన మనవ దేవుడు విన్నాడు కాబట్టి క్షేమముగా వెళ్ళి రామ్మా, ఇదిగో దేవుడు నీ మనం వింటాడు, దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు అనగానే ఆ కింద వచ్చిన వాళ్ళు కనబడుతూ ఉంటది. ఆమె ఎడవడం మానేసిందంటండి, దేవుడి మీద భారం పెట్టింది. ఆనాటి నుండి దుఃఖముఖంలో లేదు, ఇంకా దేవుని మీద ఆధారపడింది. నేను దేవుని దగ్గర చెప్పేశాను, దేవుడు నా విన్నాడు, నా మాట విన్నాడని వచ్చేసింది. తర్వాత ఆమె జరిగిన విషయం ఏంటంటే, ఆమె గర్భము ధరించింది. ఏదైతే దేవుని మందిరములు అడిగిందో, ఎవరినైతే దేవుని మందిరములు అడిగిందో, ఎవరు కావాలని దేవుని మందిరములు అడిగిందో దానినే దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక విషయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, దేవుని మందిరములోనే మనకొచ్చే ప్రతి దానికి పరిష్కారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు నివసిస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంటది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటది. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను కూడా చెప్తూ ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా ఈ మందిరంలో ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను విను ప్రభువనైనా, ఎవరైతే కష్టంగా వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు చెవియకు ప్రభు అని సొలొమోను కూడా తాను కట్టించినటువంటి మందిరంలో ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. సో నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనకు వస్తున్నటువంటి పరిస్థితుల నుండి మనం విడుదల పొందాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాం. అసలు నిన్ను సృజించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన మన సమస్యలకు, మన యొక్క వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేది దేవుని మందిరము మాత్రమే. అందుకని నేను సేవకుడిగా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో మందిరాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మందిరానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, మందిరానికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రత్యేకత ఇవ్వడానికి మనం ఏం చేయాలండి? ఇష్టపడాలి. అందుకంటే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన మందిరమును బట్టి మనకు మేలు చేస్తాడంట. ఆయన దేని బట్టి చేస్తాడంటే మేలు? దేని బట్టి చేస్తాడు? దేవుని మందిరాన్ని బట్టి మనకు మేలు చేస్తాడంట. అంటే దేవుని మందిరమును మనం ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని మందిరమును మనము ఇష్టపడేవారుగా ఉండాలి. దేవుని మందిరములో మన యొక్క సమస్యలు తీరుతాయని దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి మందిరములో చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా తీసుకున్న నిర్ణయం, నా సమస్యకు పరిష్కారం దేవుడి మందిరంలోనే.
కోరహు కుమారుల గురించి మన కీర్తన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కోరహు కుమారులు బ్రతుకున్నారంటే దేవుని మందిరాన్ని బట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడిగి చెప్తాను హల్లెలూయా, కడిగి చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరాన్ని బట్టే ఈ రోజున కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు మనం చదువుకుంటున్నాం కదా, కీర్తనలు మనం ధ్యానిస్తున్నాం కదా. కోరహు చచ్చిపోయాడు. శాపము, భయంకరమైన శాపము. దేవుని సేవకునైనటువంటి మోషేకి ఎదురు తిరిగారని దేవుడు కోపించి ఎదురు తిరిగిన వారందరినీ కూడా భూమి నెరవేర్చి మింగేయాలని భయంకరమైన శాపాన్ని దేవుడు ఆ కుటుంబాల పైన కలుగు చేస్తే, ఈ కోరహు కుమారులు ఏం చేశారంటే, ఆయన చేసిన పాపంలో మేమెందుకు పాలుభాగస్తులు అవ్వాలని వారు ఏం చేశారంటే, ఆ యొక్క మందిరం కట్టబడి ఉంది, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వారు చూశారు. ఆ మందిరంలో మాకు క్షేమం దొరుకుతుందని బ్రతికించబడతామని వెళ్ళి ఆ మందిరంలోనికి వారు ప్రవేశించి మందిరంలో వారు ఏం చేశారండి, బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు. సావకుండా బ్రతికారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున సావకులుగా జ్ఞాపకం చేస్తున్నాను, మందిరము ప్రాముఖ్యమైనది. మందిరములో జరిగే కార్యక్రమాలు ప్రాముఖ్యమైనవి. మందిరములో దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంటది, దేవుని యొక్క ప్రసన్నత ఉంటది. దేవుడు మందిరములో చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. ఇంటికాడ చేస్తే వింటాడు, ఇంటికాడ కూడా వింటాడు కావండి. కానీ మందిరానికి దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన అంటూ ఉంటాడు, నేను కోరుకున్న స్థలము ఇదే అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన కోరుకున్న స్థలంలోనికి వచ్చి మనము ప్రార్థన చేస్తే, ఆయన కోరుకున్న స్థలంలో మనం విజ్ఞాపన చేస్తే దేవుడు విని మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడంటారా. ఈ రోజున మనం తీసుకునే నిర్ణయం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనే నాకు క్షేమము, దేవుని మందిరములోనే నాకు సహాయము జరుగుతుందని నమ్మి మనం ఈ సంవత్సర కాలం అంతా కూడా, ఈ సంవత్సరం కాదు మనం బతుకున్నంత కాలం కూడా ఏం చేయాలండి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నేను ఈ రీతిగా మీ మధ్య నిలబడ్డానంటే మా అమ్మగారు చేసిన ప్రార్థన. ఎక్కడికి వెళ్ళి చేసింది తెలుసా? మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది. అమ్మకి పిల్లలు పుట్టినన్నారు, 11 సంవత్సరాలు వివాహం అయ్యి పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. మా నాన్నగారికి తెలియకుండా మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ దగ్గరికి వెళ్ళి తాళం తీసుకొని మందిరం తుడిసి ఆ మందిరంలో ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంటండి. కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ప్రభా నాకున్న నిందను తొలగించు ప్రభా, పిల్లలు కావాలి, పిల్లలు లేకపోతే చాలా భయంకరమైన నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభా నేను నా నిందల అవమానాలు తొలగించాలని మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళి ప్రార్థన చేసి మా నాన్నగారు వచ్చి టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేసేదట. అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆమె కూడా హన్న వలె ప్రార్థన చేసిందంట. నాకు మగబిడ్డే కావాలి ప్రభా అని ప్రార్థన చేసిందంట. ఈ రోజున మా అమ్మగారి ప్రార్థన వల్ల దేవుడు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీదకి తీసుకొచ్చిన వాడు అనేకమైన వారికి ప్రయోజనకరంగా దేవుడు నన్ను ఉంచాడు. దేవుని యొక్క జీవము కలిగిన మాటలు ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సజీవ సాక్ష్యం నేనే. కాబట్టి దేవుని మందిరంలోనే మనకు క్షేమము, దేవుని మందిరంలోనే మనకు భద్రత, దేవుని మందిరంలోనే మన సమస్యలకు పరిష్కారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, అన్న తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయాన్ని బట్టి తన జీవితంలో గొప్ప కార్యము ఆమె చూడగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈయన కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. యెహోషువ గ్రంథాన్ని మనం తీద్దాం. యెహోషువ గ్రంథము, ఈయన కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అంటే ముందు నుంచి చదివించట్లేదు కానీ నాకు ఏ వచనం కావాలో ఆ వచనాన్ని నేను చదివిస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే. 24వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. యెహోవాను సేవించుట, మీరు ఎవరిని సేవించుదురో అద్దరిని, మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో, అమరుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకుని, మీరు ఎవరిని సేవింప కోరుకునినను, ఈ మాట నాకు కావాలి, నేనును చెప్తాను, మళ్ళా చెప్తాను, నేను ఒక్కదాన్నే, నేను ఒక్కనే కదండి కదా, నేను వస్తే చాలండి, వాళ్ళు ఆలేదు కానీ అంటూ యెహోషువ చెప్తున్నాడు. గొప్ప నాయకుడిగా ఉన్నాడు ఈయన. మోషేకి లేనటువంటి గొప్ప భాగ్యం యెహోషువకి ఇచ్చాడు దేవుడు. వాగ్దాన దేశంలో ప్రవేశించే
గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని పూజిస్తారో పూజించండి, కానీ నేనును నా ఇంటి వారును, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించండి. ఈ రోజున ఈ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఈ నిర్ణయం నువ్వు కలిగి ఉండాలా. ఈరోజు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ బిడ్డలను దీవించబోతున్నాడు దేవుడు. నీ బిడ్డలను నూరంతులుగా దేవుడు ఫలింప చేయగోరుతున్నాడు దేవుడు. నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అయితే మనం తీసుకునే నిర్ణయం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్తాను హల్లెలూయా. నేనును నా ఇంటి వారును, నేను నా భర్త, నేను నా భర్త, నా పిల్లలు కలిసి దేవుణ్ణి సేవించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున బిడ్డలుగా మీరు ఆలోచన చేయండి. ఆ తల్లిదండ్రులు ఇంకా ప్రభుని అంగీకరించాలా? తల్లిదండ్రులుగా మీరు ఆలోచన చేయండి. ఇంకా నా బిడ్డలు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, వారి గురించి ప్రార్థన చేయాలి. నేను చిన్నభాస్కర్ అయిపోయారు, నాకు నేను చిన్నభాస్కర్ అయిపోయారు. నేను వాకింగ్ చెప్తే నేను పాట పాడుతున్నాను. సో కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిర్ణయము తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదండి. నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నయోము తీసుకున్న నిర్ణయం శాపాన్ని పొందుకుంది, రూతు తీసుకున్న నిర్ణయం ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళింది. హన్నా తీసుకున్న నిర్ణయం తన జీవితంలో ఎన్నడూ పొందుకోలేనిది ఆమె పొందుకున్న దేవుని మందిర విషయంలో. యెహోషువ నిర్ణయం తీసుకున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను, నేను నా ఇంటి వారును యెహోవానే ఆరాధన చేస్తాను అని నిర్ణయం తీసుకున్నారు ప్రియమైన బిడ్డలారా. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, మనకి ఇంకొక మాట, నేను బైబిల్ చూడదు కానీ తెలిసిందే, బైబిల్ మూసేస్తున్నాను, నేను టైం అయిపోయింది. సో ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇందాక చెప్పాను కదా, స్త్రీల పేరు మీద 2 పుస్తకాలు రాయబడాయి. ఒకటి రూతు, రెండోది ఎస్తేరు. ఎస్తేరు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో నిర్ణయం, నేను నశించినా నశిస్తాను కానీ నా ప్రజలను రక్షించుకుంటానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుగారు రమ్మనకపోయినా నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే నేను నశించిన పర్వాలా, నా ప్రజలు నశించిపోకూడదని ఆమె గొప్ప నిర్ణయం తీసుకుంది, తన ప్రజలను రక్షించుకుంది. ఈ రోజున కూడా ప్రియమైన బిడ్డలారా, ఆ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు, బయట లోకంలో చాలా మంది ఉన్నారు. నశించిపోతున్న వారు ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. వారి గురించి మనకు చింత లేదా? వారి గురించి మనం ఆలోచన చేయొద్దా? వారి గురించి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొద్దా? ఎస్తేరు చేసిన పని ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని గురించి ప్రార్థన చేసిందండి? 127 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు రక్షించబడాలని, వారు చావుకు వెళ్ళకూడదని, వారు మరణించకూడదని, వారు చావులోనికి వెళ్ళకూడదని ఆమె నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. ఈ రోజున మనం తీసుకునే నిర్ణయం, భారతదేశంలో గొప్ప ఉద్యమము కలుగును కాకని, భారతదేశ ప్రజలు యేసుక్రీస్తే దేవుడని నిజంగా మనం ఆలోచన చేస్తే, మన దేశంలో వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రియమైన బిడ్డలారా చాలా భయంకరంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. మారితే హిందువులుగా మారండి, లేకపోతే ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం, అయ్యో పాపం అనుకుంటున్నాం. అయ్యో పాపం అనుకుంటే కాదు కానీ వారు రక్షించబడాలి, వారికి భద్రత కలగాలి, వారు అనేకమైన వారు ప్రభువుని అంగీకరించాలి అంటే క్రైస్తవుడా, విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నీ నిర్ణయం, నా నిర్ణయం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు నశించిపోకూడదు, వారు ప్రభువులోకి రావాలి. భారతదేశం పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి భారతదేశపు పేరును బైబిల్లో దేవుడు రాయించాడు ప్రియమైన బిడ్డల. మరి ఆ పేరు నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రోజున మనం నిర్ణయం తీసుకొని అనేకమైన వారి రక్షణార్థమే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, జీవము మరణము, దీవెన శాపము
ఏది కావాలో కోరుకో. కొంతమంది భక్తులు నిర్ణయాలు తీసుకున్న వారు జీవితంలో శాపాన్ని పొందుకున్న వారు ఉన్నారు, ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు ఉన్నారు. అనేకమైన వారికి ఆశీర్వాదంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచాడు. దేవుడు మనం కూడా ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఒక గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకుని ప్రభువులో మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండుగా 100% దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళ వంచుదాం.